రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు వెరీ గుడ్ మార్నింగ్ సిరాల్ థ్యాంక్ యూ సార్ అంతా బాగున్నారా నిన్న పండుగ బాగా చేశారా నిన్న సండే హాలిడే కదా చేశారా వెరీ గుడ్ లేకపోతే మీరు హాల్ టికెట్స్ చేస్తారు తెలుసు కదా నా గురించి ఆల్రెడీ 8th 9th లో మీరు చూసిండ్రు కాబట్టి అసలు వచ్చినట్టు చదువుతుంది ఎక్కువ నష్టం లేదు విందాలక్ష్మి వచ్చిందా आज को देख सर वो तो ब्रश को पेपर इस सर
మాకు తెలుసు. ఇందులో ఎవరు చదువుతారో ఎవరు చదువుతారో ఎవరు అడగరో మాకు తెలుసు. అటెండ్ తీసుకురా. Seven, 8, 9, 10. పేరు పెట్టాలంటే 5 to 6 మనకు స్టడీ అవర్స్ ఉంటాయి. మంచిగా చదువుకోండి. వేరే ఊళ్ళో ఎవరు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 10 minutes ముందు పంపిద్దాం. వేరే వాళ్ళు అన్నం పోయే పిల్లలు కానివ్వండి, పక్కల పిల్లలు కానివ్వండి, సాగర్ పిల్లలు కానివ్వండి, పాల పిల్లలు కానివ్వండి, ఏమైనా మిగతా వాళ్ళు మాత్రం మూడొకరు ఉండి మన మార్నింగ్ టైం లాగా చెప్తాం. మంచిగా చదువుకోవాలి. చదువుకుంటే లైఫ్ ఉంటుంది. పర్లేదు చదువుతారు, మీరు చదవడం కాదు. ఇంకా మంచిగా రిజల్ట్ తెచ్చుకుంటే అందరూ ఫస్ట్ క్లాస్ పాస్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. మీకోసం మీరు కష్టపడి మేము మాల్లో ఉంటారు కదా, మాల్లో ఉండి స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తాం. కొంతమంది హైదరాబాద్ ఉంటారు, మీకోసం కదా మీకు మంచిగా డిసిప్లిన్ ఉండండి. సార్ స్టడీ అవర్స్ గురించి చెప్తున్నాను సార్. రేపు నవంబర్ 1 స్టడీ दीपज्योति परब्रह्मं स्वरूपं सर्वं तमोपहं दीपन साध्यते सर्वं संध्या दीप नमस्तुते शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशय दीपं ज्योति नमोस्तुते गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। रवींदर यादయ్య సైదులు
శ్రీకాంత్ నలుగురు విద్యార్థులకు ఘనమైన నివాళులు అర్పిద్దాం. గురుదేవుడు అందరూ కూడా 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించి ఘనమైన నివాళులు అర్పిద్దాం. ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు. గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు. ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు. ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు. పెరిగి తమను చూస్తావని అమ్మాశించవచ్చు. ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు. ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు. ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడునా బీజాక్షరాలు నాటినాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు. నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు. బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు. రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే జాలి చేతులతనివి. ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే చోట ఆగిపోడు. మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు. బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ. బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు. బడి గౌతమ బుద్ధుడతడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎలా తీర్చుకోగలం మీ రుణం. ఎలా మరచిపోగలమా మంచితనం. గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా शेखर
ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయో కానమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం మీ రుణం. Before I was working for Deloitte, like 1 year ago I just switched from Deloitte to Oracle. Office location మన సైబర్ పార్క్ శిల్పారామం దగ్గర, హైటెక్ సిటీ. సో మళ్ళా ఓకే ఓకే. సో యా, ఐఎమ్ మ్యారీడ్, 1 kid I have, ఈజ్ like 2 years old. ఓకే. సో అందరికీ నమస్కారాలు సార్, ఎందుకంటే మీ వల్లనే. లేదు మేడం, విడ. సో తను షీ ఆల్సో డిడ్ బీటెక్ త్రిబుల్ ఈ, బట్ షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్ నౌ. ఓకే. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్, సో ఇట్ వాజ్ లైక్ బర్డన్లెస్. సో మా పేరెంట్స్ కూడా పెద్దగా బర్డెన్ అవ్వలేదు చదివించడానికి. దట్టు మీరు ఉండడం వల్ల ఈ ఎడ్యుకేషన్ కూడా మాకు ఈజీ అయింది, ప్లస్ ఫ్రీ ఎడ్యుకేషన్. దానివల్ల మేము ఈ పొజిషన్ రాగలిగాము. అదంతా మీ కృపనే. థ్యాంక్ యూ సార్. మెమరీస్ అంటే చాలా ఉన్నాయి నాకు. సో నేను అంటే 3rd 4th క్లాస్ వరకు కుర్మేడ్ మన స్కూల్లో చదువుకున్నాను. 4th 5th మా ఊర్లో చదువుకున్నాను, విరాట్ నగర్లో. 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. సో స్కూల్కి వచ్చేటప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ఓన్లీ జస్ట్ స్టడీ, చదువుకోవడం, యూనిట్ టెస్ట్లో మార్కులు ఫస్ట్ తెచ్చుకోవడం, అండ్ ప్లేయింగ్ క్రికెట్, గేమ్స్ ఆడడం. సో యా, చాలా మెమరీస్ ఉన్నాయి మేడం, అంటే రికలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది ఇప్పుడైతే. బట్ ఇట్ వాజ్ రియలీ నైస్. మళ్ళీ అడిగితే నేను ఐ విష్ టు స్టడీ అగైన్. If the second opportunity comes to me, I like to study the same again. Okay. So yeah. పంపిన ఒక అంటే మీ స్టూడెంట్నే, కానీ ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ అన్ని రకాలుగా, స్పోర్ట్స్ కావచ్చు, వేరే వేరే అన్ని రకాలుగా, అంటే నాట్ ఓన్లీ స్టడీస్, అన్ని రకాలుగా మేము ఒక గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో ఆ పిల్లలకి 24/7 మేడమ్స్ సార్, 24/7. ఈరోజు కూడా నాకు కొన్ని మీటింగ్స్ ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్, ఈవెన్ సండే అక్కడ నుండి కదలాలన్నా ప్రియర్ పర్మిషన్లు ఉండాలి సార్. సో అలాంటిది ఎస్ సార్, ఎస్ సార్, సార్ దీన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇక్కడ కొంతమంది మన మిత్రులు ఒక టీమ్గా ఏర్పడి, అండ్ రిందా వాళ్ళు ఆర్గనైజర్స్ ఒక కమిటీ లాగా ఏర్పడి ఈ సమావేశాన్ని పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
అంటే 21 ఇయర్స్ తర్వాత, నా మ్యారేజ్ అయ్యి కూడా 21 ఇయర్స్. సో 21 ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలవడం అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇందులో మీ గైడెన్స్తో పాటు నా కమిట్మెంట్, నా హార్డ్ వర్క్, నా డెడికేషన్ సార్, అండ్ అలానే మా హస్బెండ్ కూడా నాకు 100కి 100% సపోర్ట్ చేస్తూ ముందు నిలిపిన వ్యక్తి కాబట్టి తనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ బిజినెస్ మేడం, రియల్ ఎస్టేట్ ప్రజెంట్. పాప బాబు మేడం. పాప ఇంటర్మీడియట్ అయిపోయింది, బాబు ఇంటర్మీడియట్ జాయిన్ చేశాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నీలా. మీ గొప్ప మాటలు మా ముందు మాట్లాడి మాలో కూడా ఎంతో ధైర్యాన్ని నింపారని చెప్పేసి కోరుచున్నాను. నెక్స్ట్ నరేందర్ గారిని సభ మీదకి వచ్చి మాట్లాడాలని కోరుచున్నాం. 3 and 4 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇక్కడ విచ్చేసినటువంటి మన గురువులు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన పూర్వ విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ముందుగా నా పేరు నరేందర్. నేను ఇక్కడ నా ఎడ్యుకేషన్ వచ్చేసి 7th క్లాస్ వరకు నవోదయలో, 8th 9th మహాగీతాంజలి స్కూల్ మాల్లో, 10th నేను మన ఊర్లోనే చదువుదామని మళ్ళీ ఈ స్కూల్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో నేను ఉన్నప్పుడు నరహరి సార్ హిందీ చెప్పేవాడు, ఫిజిక్స్ వెంకటేష్ సార్ చెప్పేవాడు, బయాలజీ వాణి మేడం, అదేవిధంగా పీఈటీ జీవిత మేడం, మిగతా సార్లకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. మీరు మమ్మల్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఒక చిన్న సామెత చెప్తాను. ప్రతి రాయిలో ఒక శిల్పం ఉంటుంది, ఆ శిల్పాన్ని చక్కగా చెక్కినవాడే శిల్పి. అదేవిధంగా ప్రతి విద్యార్థిలో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బయటికి తీసిన వారే మన ఉపాధ్యాయులు. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మన విద్యార్థులందరూ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ఇప్పుడే మాట్లాడుకున్నారు, వివిధ రంగాల్లో అందరూ బాగున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. నేను వచ్చేసి ఐటీ ఎంప్లాయీని, ఇంతకుముందు ఇన్ఫోసిస్లో చేశాను, బోత్రీ కన్సల్టింగ్ లిమిటెడ్, ఆ తర్వాత ఇన్ఫోసిస్, ఇప్పుడు ప్రజెంట్ టీసీఎస్ ఆదిబట్లలో చేస్తున్నాను. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే నేను ఎంచుకున్న ఫీల్డ్ వేరు. బేసిక్గా నాకు సినిమాలు అంటే ఇష్టం, సినిమా రంగంలో వెళ్ళాలనే కోరిక. కాకపోతే అందరిలాగా మా పేరెంట్స్ కూడా ఒప్పుకోరు కూడా. కాకపోతే నేను జాబ్ చేస్తూ సినిమా చేస్తా అంటే వాళ్ళకు నమ్మకం కుదురుద్ది. కాబట్టి నేను జాబ్ చేస్తూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఓబీఐ, ఆర్కిల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్ బిఐ మీద టెక్ లీడ్గా చేస్తూ సినిమాలు చేస్తూ ఉన్నాను. వెరీ సూన్, అంటే ఈ ఇయర్తో నేను జాబ్ కూడా కంప్లీట్గా బంద్ చేసి పూర్తిగా సినిమా రంగంలోకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. మొదటగా నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ 2017లో జాబ్ చేస్తూ మధ్యాహ్నం మాకు ఒక 1 hour లంచ్ బ్రేక్ ఉండేది. ఆ 1 hour లంచ్ బ్రేక్లో నేను ఒక 10 minutes లంచ్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని రామానాయ స్టూడియోస్కి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకునేవాడిని. మళ్ళీ 3 వరకు ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకొని 6:30 ఆఫీస్ బస్కి ఇంటికి వెళ్ళేవాడిని. అలా నేను ఒక 6 months కంప్లీట్ చేశాను యాక్టింగ్ ట్రైనింగ్. తర్వాత స్టంట్స్ అని మా వెంకట్ మాస్టర్ అని దగ్గర స్టంట్స్, డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకున్నాను. ఇవన్నీ నాకు కంప్లీట్ అవ్వడానికి 2 years పట్టింది. అన్నీ అయ్యేంత వరకు కూడా మా ఫ్యామిలీకి తప్ప పక్క ఇంటి వాళ్ళకు కూడా తెలియదు వీడు ఏం చేస్తుందంటే. ఎందుకంటే ప్రతివాడు వస్తాడు, అరే సినిమా రంగం ఎందుకు, సినిమాలు ఎందుకురా, మనం ఎందుకు సినిమాలో, ఆంధ్రోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారని చెప్తారు. అందుకే నేను ఒకటే చెప్పాను, ఎవరికి చెప్పలేదు. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. నేను బాగా బుక్స్ చదువుతాను, వివేకానంద బుక్స్ మరీ ఎక్కువ చదువుతాను. అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక్క మీనింగ్తోనే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. 7.5 years స్ట్రగుల్ అయ్యాను ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో. అది మళ్ళీ జాబ్ చేస్తూ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో గొప్ప విషయం ఏంటంటే సాటర్డే సండే టైం దొరుకుద్ది. ఫ్రైడే ఆఫీస్ అయిపోయిందా ఇంకా జాబ్ని అసలు గుర్తుండేవాడిని కదా. మండే మార్నింగ్ జాబ్ గుర్తుంచుకునేవాడిని. సాటర్డే సండే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడము, ఆడిషన్స్కి వెళ్ళడము, సెలెక్ట్ అవ్వడం, అలా 3 movies చేసి నేను అఫీషియల్ మెంబర్ ఆఫ్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మంచి విష్ణు ఉన్నాడు కదా, అతను ప్రెసిడెంట్, అతను అయిపోతుంది, నెక్స్ట్ అక్టోబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో కూడా అఫీషియల్ మెంబర్ ఆఫ్ మా ఉన్నాను నేను ప్రజెంట్గా. అదేవిధంగా ఆగస్ట్ 15కు న్యాచురల్ స్టార్ నాని నేను చేసే నెక్స్ట్ సినిమా మూవీ పోస్టర్ లాంచ్ చేస్తున్నాడు. అదంతా మనకు ప్రెస్ మీడియాలో వస్తుంది, మీరందరూ చూడండి. అదేవిధంగా నేను చేసినటువంటి సీను రంగా, చీటర్, సిఐ భారతి అవన్నీ యూట్యూబ్లో ఓటీటీ ఛానల్స్లో ఉన్నాయి, చూడండి.
నా పేరు ఇండస్ట్రీలో వచ్చేసరికి నరేంద్ర నుంచి నరేన్ తేజ్ అని చేంజ్ చేశాను. ఇన్స్టాలో యాక్టర్ నరేన్ తేజ్, ట్విట్టర్లో ఐఆమ్ నరేన్ తేజ్, యూట్యూబ్ ఛానల్లో యాక్టర్ నరేన్ తేజ్ ఉంటుంది, చూడండి. అదేవిధంగా నేను ఇక్కడికి వస్తే ఈ స్కూల్ విషయానికి వస్తే నేను ఒక సంవత్సరమే చదివాను, కానీ ఆ రిలేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే చదివినట్టుగా మంచి గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే 7th క్లాస్ వరకు నవోదయ ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడికే వచ్చారు, వాళ్ళంతా కూడా మింగిల్ అయ్యారు. మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా క్లోజ్గా ఉండే వాళ్ళము. కాకపోతే మన స్కూల్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది. కుర్మేడ్ హై స్కూల్ అంటే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు నమ్మేది. దానికి అంత గర్వకారణం ఈ మనకి సిస్టమ్, మనకు ఎడ్యుకేషన్ నేర్పించిన మన గురువులే. మనకు ఫస్ట్ తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో తర్వాత మనకు విద్యను బోధించిన గురువులు కూడా అంతే ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా నా తరపున, మా విద్యార్థి తరపున మరొకసారి పాదాభివందనాలు సార్. మీ అందరికీ మీరు ఇలాగే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా మంచి విద్యను అభ్యసిస్తున్నారు, మంచి విద్యను అందిస్తారని కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక 20 years అయింది మనం కలవక. ఈ బిజీ లైఫ్లో ఈరోజు కలవకుంటే మళ్ళీ కలిసేది చాలా కష్టం ఉంటుండే నాకు తెలిసి. గ్రూప్ ఆర్గనైజింగ్ ఎంతో చక్కగా చాలామంది ట్రై చేశారు, ఈవెంట్ చేద్దామని. కానీ ఒక అమ్మాయి అయిన రిందా చాలా ఇనిషియేట్ చేసి చాలా చక్కగా ఈ ఈవెంట్ని ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాము, ఈ సాలని ఇంత గౌరవంగా మనం అభినందించామంటే దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిందా. డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, అది మ్యాటర్ కాదు. దానికి టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఇంట్రెస్ట్గా, ఒక పద్ధతిగా, ఒక ప్రాపర్ ఆర్డర్గా వచ్చేసిన రిందాగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుందాం మనందరం. వితౌట్ రిందా యూఆర్ నథింగ్ సార్. యాక్చువల్లీ బాగా ఇనిషియేట్ చేసింది. నాకు కూడా కాల్ చేసి నాకు చెప్పింది, యాక్చువల్గా టైం ఉంటే కొంచెం ఫాలోఅప్ చేయది అంటే, నాకు ప్రైవేట్ జాబ్స్, ఐటీ జాబు, మీటింగ్స్ ఉంటే అది ఉంటే నేను మళ్ళీ సినిమా అంటున్నా, నాకు టైం ఇన్వెస్ట్మెంట్ చేయలేను, నాతో అవ్వదని కూడా చెప్పాను. కాబట్టి రిందా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసింది. మిగతా టీం అందరికీ కూడా ఈ ఆర్గనైజేషన్ మనం డైరెక్ట్ స్టేజ్ వచ్చాక అందరం ఇక్కడికి వచ్చాం. దీని బ్యాక్గ్రౌండ్ ఎంతో వర్క్ ఉంటుంది. ఇదంతా చేసిన మార్నింగ్ నుండి చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒక చిన్న విషయం ఏంటంటే, ఏదైనా ఏజ్తో సంబంధం లేదు. అంటే దీనికి ఏంటంటే, ఇప్పుడు నీలా ఒక మంచి మన క్లాస్మేట్, మన క్లాస్లో పక్క బెంచ్లో కూర్చున్న అమ్మాయి ఒక మంచి స్థాయిలో PhD లెవెల్లో ఉంది. ఏది సాధించాలనుకున్నా దానికి వయసుతో సంబంధం లేదు. నీ దగ్గర క్రమ, పట్టుదల, కృషి ఉండాలి. ఈ 3 ఉంటే ఎప్పుడు ఏదైనా సాధించవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీలో నాకు అసలు బ్యాక్గ్రౌండే లేదు, అసలు ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. కానీ నేను ఇప్పుడు ఒక మంచి పెద్ద ప్రొడక్షన్ హౌస్లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాను నా మూవీ. దానికి కారణం ఏంటంటే మన హార్డ్ వర్క్, మన డెడికేషన్, మన సిన్సియారిటీ, ఎదుటోళ్ళని మనం గౌరవించే పద్ధతి. ఈ 3 ఉంటే ఏ రంగంలో ఉన్నా, డిఫరెంట్ రంగాల్లో అందరు ఉన్నారు. అందరు బిజినెస్ రంగాల్లో కూడా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ వాళ్ళు ఉన్నారు. ఏ రంగంలోనైనా ఒక క్రమ, పట్టుదల, కృషి ఉంటే సాధించవచ్చని కూడా నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మాకు చక్కని విద్యను అందించి మమ్మల్ని మంచి స్థాయిలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినందుకు మీ వంతు కృషి చాలా చక్కగా చేసినందుకు మన ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ నరేన్ తేజ్. థ్యాంక్ యూ సో మచ్ నరేందర్. నాకు ఒక పాపనే మదిర, రెడీ ప్లే స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా మా వైఫ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ప్రజెంట్ చేయట్లేదు. ఇంతకుముందు యాక్చువల్గా ఆర్కిల్లో, డెలైట్లో చేసింది, ప్రజెంట్ ఏం చేయట్లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువులకి నా పాదాభివందనం. అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా నా యొక్క హృదయపూర్వక వందనం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ మేడమ్స్. నేను ఇన్వైట్ చేసినందుకు అందరు సపోర్ట్ చేయడం కాకుండా అందరూ ఈ ఫంక్షన్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు వచ్చేసి రిందా లక్ష్మి. నాది MBA కంప్లీట్ చేసిన, ఒక 1 year జన్పాక్లో జాబ్ చేసిన, తర్వాత మ్యారేజ్ అయింది. మా సార్ వచ్చేసి బిజినెస్, రియల్ ఎస్టేట్, అండ్ నాకు ఒక బాబు. నేను ఉండేది బిఎన్ రెడ్డి నగర్. నాకు ఈ స్కూల్లో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నేను చాలా అల్లరి చేసేదాన్ని, అరవింద్ని కూడా చాలా టార్చర్ పెట్టేదాన్ని. మేడమ్స్, సార్ వాళ్ళని కూడా చాలా టార్చర్ పెట్టేదాన్ని. ఇన్ కేస్ నాకు చదువు అంటే చాలా భయం ఉంటుండే. ఇప్పుడు తెలుస్తుంది నాకు చదువు ఎందుకు మిస్ చేసుకున్నానని. అదేవిధంగా మన పిల్లలకి కూడా మనకు పేరెంట్స్ మనకి ఫస్ట్ గురువు, తర్వాత మన టీచర్స్ సెకండ్ గురువు.
అదేవిధంగా మన పిల్లలకి ఫస్ట్ మనం సంస్కారాన్ని నేర్పాలి. ఇప్పటి పిల్లలు ఎట్లున్నారంటే ఏ ర్యాంక్ వచ్చింది, ఎలా ఏ విధంగా ముందుకెళ్తున్నారని చెప్తున్నారు తప్ప ఏ స్కూల్లో ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నారు తప్ప, కానీ వాళ్ళకి మనం ఒక్కటే నేర్పియాలి, ఫస్ట్ సంస్కారం. ఇప్పటి పిల్లలకి చాలా ఎవరికి ఏం తెలవట్లేదు, అంతే. చాలా భయమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రిందా. మాట్లాడాలనే ఒక భయం ఉన్నా కూడా ఇంతమందిని ఈ స్టేజ్ దగ్గరికి పిలిచి వారి అమూల్యమైనటువంటి సందేశాలు, గురువుల గౌరవాలను గౌరవప్రదంగా వాళ్ళను సన్మానించడము ఎంతో గొప్ప విషయం. థ్యాంక్ యూ రిందా. నా పేరు షేక్ ఫయాజ్, నేను అపోలో ఫార్మసీలో ఇన్ఛార్జ్. దేవరకొండ సార్, దేవరకొండ. కుర్మేడు మా నాన్న జాబ్ ఇక్కడ ఉండే, ఇక్కడ చదువుకున్నా. 8th, 9th, 10th ఇక్కడ చదువుకున్నా సార్. మిగతాది నవోదయ స్కూల్లో చదువుకున్నాను. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా కోసం వచ్చిన ఉపాధ్యాయులకు మరియు 20 సంవత్సరాల తర్వాత వివిధ ప్రాంతాల్లో వివిధ ఉద్యోగాలు చేస్తూ మన మిత్రులను, మన ఉపాధ్యాయులను కలుసుకొని మన పాఠశాలను మరొక్కసారి చూడాలని చాలా దూరం ప్రయాణించి వచ్చిన నా తోటి మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. శిష్యుల ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే ఒకే ఒక్క వృత్తి ఉపాధ్యాయుడ వృత్తి. రాష్ట్రాన్ని ఏలే సీఎం అయినా, దేశాన్ని ఏలే పిఎం అయినా ఉపాధ్యాయుల నుంచి విద్యను నేర్చిన వాళ్ళే. తరగతి గదిలో మా తలరాతలు మార్చి మతిహీనులైన మాకు సుభాషిత రత్నాలు చెప్పి, చంచలంగా ఉన్న మాకు ఛందస్సు చెప్పి, గాలిలా గమ్యం లేకున్న మాకు గణిత శాస్త్రం చెప్పి, అజ్ఞానంగా ఉన్న మాకు విజ్ఞాన శాస్త్రాన్ని చెప్పి, బాధ్యత తెలియని మాకు హక్కులు దాని విధులు తెలిపి పౌరశాస్త్రాన్ని చెప్పి, ఆదమరిచున్న మాకు ఆర్థిక శాస్త్రాన్ని చెప్పి, చరిత్రే లేని మాకు చరిత్ర పాఠాలు చెప్పి, సూర్య చంద్రుల గ్రహగతులను చెప్పి మా జీవన గతినే మార్చి కొత్త భాషలను నేర్పించి, భాష ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా మనుషులంతా ఒకటే అనే భావనను మాకు నేర్పి మత సామరస్యాన్ని మాకు చాటి చెప్పారు. మేమందరము వేరువేరు నేపథ్యాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్నాము. మనందరికీ భిన్నమైన భావాలు, వైఖరులు ఉన్నాయి. అయినా సరే ఉపాధ్యాయులు మమ్మల్ని ఒకే విధంగా చూశారు. కేవలం క్లాస్ రూమ్లోని పాఠాలనే కాకుండా మాలోని వెనుకబాటుతనాన్ని, ఆలోచనలను సరిచేశారు. తెలియక చేసిన తప్పులను మన్నించారు. ఎదుటి వారిని కలుపుకోవడం, కలిసికట్టుగా ఉండటంలో గల మాధుర్యాన్ని తెలియజేసినందుకు ఉపాధ్యాయులందరికీ మా అందరి తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా అందరినీ ఈ విధంగా గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్మెంట్ చేసి అందరినీ ఒక దగ్గర కలిపినందుకు రిందాలక్ష్మి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పి అంతే రాసుకున్నాను. థ్యాంక్ యూ ఫయాజ్. మాట్లాడలేను అని నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ పేరు నాజిమా. ఆమె వచ్చేసి హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు, ఒకరు 5th, ఒకరు 4th, ఒకరు 3rd. 2 బాబులు, 1 పాప. థ్యాంక్ యూ ఫయాజ్. చెప్పలేనని చెప్పి చెప్పలేనంత ఎన్నో మాటలు మా ముందు వ్యక్తపరిచినందుకు నెక్స్ట్ హైమావతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నా తోటి మిత్రులకి, గురువులందరికీ నమస్కారాలు. నా పేరు హైమావతి. నేను మా ఊరు వచ్చేసి అన్నబోయినపల్లి. కర్మన్గఢ్ గ్రీన్ పార్క్ కాలనీలో ఉంటున్నాము. హౌస్ వైఫ్. పిల్లలు వచ్చేసి బాబు, పాప. హస్బెండ్ నేమ్ వచ్చేసి నర్సిరెడ్డి, ప్రైవేట్ బ్యాంకు, హెచ్ఎఫ్సి. థ్యాంక్ యూ సార్. పాప 9th క్లాస్, బాబు 7th క్లాస్. నెక్స్ట్ శ్రావణ్ కుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. అందరికీ, గురువులకు, విద్యార్థులకు, ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రవణ్ కుమార్.
నాకు మ్యారీడ్, 2 బాబులు, చిన్నోళ్ళు. నేను ప్రజెంట్గా జాబ్ చేస్తున్నాను అకౌంటెంట్గా ప్రైవేట్గా. నాకు యాక్చువల్లీ భయం అవుతుంది, స్టేజ్ ఫియర్ ఉంది, ఇంకా ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఏమన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి. యాక్చువల్లీ నాకు భయం అవుతుంది, నేను తర్వాత మాట్లాడతాను సార్. ఏమన్నా. థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ జి పెద్ద పద్మ గారు మాట్లాడకూడదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అందరికీ మేడం మీకు కూడా. నా పేరు పద్మ, నేను ఎంటర్ప్రీనియర్. మా హస్బెండ్ బిల్డర్, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్. నేను ఉండేది నాదర్గుల్లో. పాప 9th క్లాస్, బాబు 8th క్లాస్. అంటే నేను ఒక కంపెనీ లీడ్ చేస్తున్నాను అనమాట. అది పేపర్ ప్లేట్ అనమాట. అన్ని రా మెటీరియల్స్ మా దగ్గర తీసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళీ మాకే రిటర్న్ పంపిస్తారు. మాకు ఆర్డర్స్ ఉంటే నేనే బుక్ చేసి, ఆన్లైన్లో బుకింగ్ వస్తే నేనే పోర్టల్ ద్వారా బుక్ చేసి నేనే మొత్తం చూసుకుంటాను అనమాట. ఆ కంపెనీ లీడ్ చేస్తున్నా మొత్తం నేనే. టర్నోవర్ 120 ఉంటుంది మంత్లీ. థ్యాంక్ యూ మ్యామ్. పాప 9th క్లాస్, కిడ్ వచ్చింది కదా చూసిరు అందరూ. బాబు 8th క్లాస్. ఇంకా ఫ్రెండ్స్ అందరిని చూసినందుకు నాకు కూడా సంతోషంగానే ఉంది. కాకపోతే నాకు వాణి మేడం అంటే చాలా భయం. సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ అలాంటివి ఏమన్నా ఇస్తే ముందు జాగ్రత్త నైట్ 12 వరకు అయినా మెల్కొని చేసుకొచ్చి టీచర్కి చూపించేదాన్ని. ముందు అరవింద్కి చూపించేదాన్ని, అరవింద్ చూడు నాది ఓకేనా కాదా అని. అంటే నేను ఆయనతోనే ఫైట్ చేసేదాన్ని క్లాస్లో, ఎక్కువ ఎవరితో కాదు. అంటే నాకు అరవింద్ క్లోజ్ ఎక్కువ మ్యామ్. ఇప్పుడు కూడా కొట్టిన బాగా వచ్చినాక. వేరే వాళ్ళంటే ఇంకా ఆయన అంటే ఓకే లైట్ తీసుకుంటాడు, నా ఫ్రెండ్ కాబట్టి. ఇంకా చాలా ఫ్రెండ్ ఓకే, అందరూ ఫ్రెండ్సే మళ్ళీ ఆ టైం అనుకోకండి. కాకపోతే కొట్టిన పడతాడు అనమాట. అట్లా కొట్టిన ఆల్రెడీ. ఇంకా కాకపోతే మ్యారేజ్ అయింది, బీఎస్సీ మ్యాథ్స్ చేసినా కానీ మా హస్బెండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనమాట ముందుకు ఇంకా స్టడీ చేయడానికి. అట్లా డ్రాప్ అయిపోయినా. నేను ఉంది చదవాలని, కానీ పాప 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా స్టడీ. ఎందుకంటే నీళ్ళని చూసిన తర్వాత ఇంకా వద్దు, నా చదువు ఆపొద్దని డిసైడ్ అయినా. ఎస్, మళ్ళీ స్టార్ట్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పార్టీ అరేంజ్ చేసి అప్పుడు నేను కూడా ఏదో ఒక పొజిషన్లో ఉండాలి. ప్రస్తుతానికి నేను ఒక కంపెనీ లీడ్ చేస్తున్నందుకు నాకు కూడా గర్వంగానే ఉంది. కాకపోతే ఇంకా ఏదైనా వేయాలి అనిపిస్తుంది, అది నీళ్ళని చూసిన తర్వాత. ఎందుకు నేను ఆపడం అనిపిస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫ్రెండ్స్, అందరు ఇంతసేపు నన్ను భరించినందుకు, నా స్పీచ్ నావన్నీ. ఏమని అనుకోండి, నో ప్రాబ్లం. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ పద్మ, మీ జ్ఞాపకాల్ని గుర్తు చేసినందుకు. నెక్స్ట్ కె రమేష్ గారు వచ్చి మాట్లాడాలి. నా పేరు కంబాలపల్లి రమేష్. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తా, ఆల్ ఈవెంట్స్ ఫోటోగ్రఫీ చేస్తా. అండ్ నాకు ఈ స్కూల్లో నేను వీళ్ళందరితోటి లొల్లి పెట్టుకుని, అసలు ఇంకో రవి రావాలి, మన రవిచారి ఆడ కూర్చొని పెట్టి చెవులో రాయేసి జీవిత మేడం కొట్టింది, ఆ సార్ కొట్టిండు, దర్శా సార్ కొట్టిర్రు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఫయాజ్ అయితే, ఇక ఫయాజ్ ఉండవా, కనిపిస్తున్నావా? నువ్వు కనిపిస్తలేవు నాకు, కొంచెం ముందరికి రా. ఫయాజు ఇక వాళ్ళతోటి అయితే కొంచెం గడ్బడి అవుతుండే. ఇక నరేందర్ సైలెంట్గా ఉంటుండే. ఈ పద్మ మమ్మల్ని ఎప్పుడు కొట్టించేది, రాత్రి ఇట్లా కొట్టించినట్టే చేసింది. పద్మ నువ్వు రాత్రి మొన్న కొట్టించినా మళ్ళీ రాత్రి సేమ్ ఫీలింగ్. మొన్న మెసేజ్ ఇట్లా పెట్టిన గ్రూప్లో, నాకు ఇవాళనే 6th జాయిన్ అయినట్టు అనిపిస్తుంది అని చెప్పిన. ఓకేనా? నాకు ఒక బాబు, మాది కుర్మేడు. ఇంకా నాకు కొంచెం ఫస్ట్ టైం మాట్లాడడం, కానీ ఇంకా చాలా మాట్లాడాలి ఉంది టైం. దాన్ని ఏమంటారు, ఇంకో విషయం, రిందా నాకు కాల్ చేసి, రమేష్ నేను గెట్ టుగెదర్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి ఫోన్ చేసి కలవండి అని అన్నది. నేను, జైపాలు, బొలగొండ రమేష్, బి రమేష్, చాకల్చర్పల్లి, మేమందరం ఒక పార్క్లో కూర్చొని ఎట్లా చేద్దాము ఏందని ప్లాన్ చేసుకున్న తర్వాత రిందా పర్సనల్గా మళ్ళా
మిగతా నరేందర్కి అయితేంది, అశోక్ అయితేంది, ఫయాజ్కు అండ్ అరవింద్కు వీళ్ళందరికీ ఆమె పర్సనల్గా కోఆర్డినేషన్ చేసుకుంది. ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేయడానికి మీ ముగ్గురం ప్లాన్ చేసిన తర్వాత సాలయ్యతోటి అడిగినాం, సాలయ్య మరి ఎట్లా చేద్దాము, ఏంది నువ్వు టీచింగ్ చేస్తున్నావు కదా అంటే, సాలయ్య కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి కొన్ని ఈ మాటలు అయితేంది ఇవైతేంది అన్నీ ఆయన అడ్జస్ట్ చేసిండు. అంటే అడ్జస్ట్ అంటే దాన్ని ఏమంటారు, సెట్ చేసిండ్రు. ఇది సక్సెస్ కావడానికి ఇంతమంది సహకారం ఉన్నది. దీంట్లో ఒకరు రాలేదు, ఒకరు అది ఇది అని కాదు, కానీ అందరూ సహకారం చేసి అందరూ టైం ఇచ్చిర్రు, అందరూ మంచి మనసుతో వచ్చిర్రు, అందరం ఇట్టనే కలిసి ఉండాలి. అండ్ ఇంకా దాన్ని ఏమంటారు, ఇది ఫస్ట్ టైము, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ఇంకా మంచిగా చేద్దామని నా చిన్న ఆశ. దాని ఎంతవరకు అవుతుందో మరి చూద్దాం. లేదంటే టీచర్లు కాకుండా మరి మనం కలుద్దామన్నా ఓకేనా. ఇక టీచర్లు అంటే ఇప్పుడు పిలిస్తే వచ్చినా మళ్ళీ నెక్స్ట్ టైం సిచ్యువేషన్ ఎట్లుంటుందో మనకైతే ఎవరికేం తెలియదు. ఓకేనా, ఏమన్నా మిస్టేక్ సార్? లేదు సార్ నెక్స్ట్ టైము అయితే సాలయ్య మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే నెక్స్ట్ వజ్రోత్సవాలు చేద్దామన్న కాన్సెప్ట్ తోటి ఉన్నాము. అయితే అది సాలయ్య ఉండి సరే అందరి సలహాలు తీసుకున్న తర్వాత ప్లాన్ చేద్దామన్నాడు సార్. రజతోత్సవాలు జైపాల్ ఏమంటావు, కరెక్ట్ చెప్పు. 25 years, ఇప్పుడు మన 21 years, మనది 2003-4 బ్యాచ్. ఓకేనా, అర్థం కాలేరిందా? 1 more ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కదా కొంచెం భయంతో మాట్లాడుతున్నా, ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా చాలా బాగా మాట్లాడతా. రైట్, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ మేడం. మిత్రులకు విజ్ఞప్తి, దయచేసి సమయము. నాకు ఒక బాబు పేరు రుతిక్, 2nd class చదువుతుండు, దిల్షునగర్ పబ్లిక్ స్కూల్ మ్యామ్. దయచేసి సమయము చాలా పడుతున్నందున ముగిస్తున్నటువంటి సందర్భాలు వస్తున్నటువంటి సమయంలో అందరూ ప్రతి ఒక్కరూ 1 minute వచ్చేసి తమ పేరు, ఓకే, ఏం చేస్తున్నారు, తమకున్నటువంటి స్కూల్ యొక్క జ్ఞాపకాలు 1 నిమిషంలో చెప్పి వెళ్ళగలరని విజ్ఞప్తి. నెక్స్ట్ శోభ గారు. నా పేరు శోభ, నేను హౌస్ వైఫ్, నాకు 2 పాపలు, నేను ఉండేది నల్గొండ, అంతే. నా పేరు రణంపల్లి శేఖర్, మాది అన్నబోయినపల్లి, నేను ఉప్పల్లో ఉంటాను. నియాన్ మహేంద్రలో నేను వర్క్ చేస్తున్నాను. రణంపల్లి శేఖర్ సార్, నియాన్ మహేంద్ర మేడం, స్పేర్ పార్ట్స్ ఇన్ఛార్జ్ చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా అందులోనే డిఎంఎస్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నది. మాకు 2 బాబులు మేడం, పెద్ద అబ్బాయి యూకేజీ, చిన్న అబ్బాయి ఎల్కేజీ. నేను ఉప్పల్లో ఉంటాను, నా వర్కింగ్ ప్లేసు నారపల్లి. మేడం మీరు 10th బ్లాక్ ఇంక్తో మీరు ఎగ్జామ్ రాయమని చెప్పారు మేడం. నేను ఇప్పటి వరకు బ్లాక్ పెన్తోనే వాడతాను. ఎవరికైనా బ్లాక్ పెన్ అవసరం ఉంటే నా దగ్గరికే వస్తారు మేడం, ఆఫీస్లో సంతకానికి. థ్యాంక్ యూ మిత్రమా. సమయం నెక్స్ట్ ఎవరైనా ఒక్కొక్కరిని పిలవాలంటే ప్రతి ఒక్కరిని పిలవాలంటే ఇప్పుడు 60 మంది ఉన్నారు కాబట్టి చాలా సమయం పడుతుంది. నా పేరు బాబయ్య. సారులకు ధన్యవాదాలు వచ్చినందుకు. రిందాలక్ష్మి ప్రోగ్రామ్ చెక్ చేసినందుకు ధన్యవాదాలు. శుభరానికి నా ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు. రిందాలక్ష్మి గారికి నా పేరు బాబయ్య. నేను చేసేది డ్రైవింగ్ ఫీల్డ్లో చేస్తాను. నేను నాకు 2 బాబులు, 1 పాప. మా మిసెస్ ప్రైవేట్ స్కూల్లో చెప్తుంది, యాజ్ మాల్లో మేడం, కుర్మేడ్లో. నేను 10 టైర్లో బండి సార్, 16 టైర్. అది సార్, ఇంతే. థ్యాంక్ యూ సార్. సమయం లేనందున నేనే మీ దగ్గరికి వస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి విషయాలను నాతో షేర్ చేసుకోండి. మాది కుర్మేడ్, మేము సైదాబాద్ కాలనీలో ఉంటాం. నేను ఐరన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. మీ పేరు? నా పేరు కొమరమ్మ, చాకల్ చేరిపల్లి. నాకు వచ్చేసి మా 3 పాపలు, ఐరన్ షాప్ ఉంది. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి, నేను ఆర్మీ స్కూల్లో కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నాను. నేను గుర్రంగూడలో ఉంటాను. నేను ఇబ్రాహీంపట్నం ఎన్ఎస్జి స్కూల్లో కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నాను, ఆర్మీ స్కూల్. హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మా హస్బెండ్ కార్పెంటర్ వర్క్ చేస్తారు.
మా ఓన్ హౌస్. ఇంకా పిల్లలు కాలేదు మేడం మాకు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు 1 by 1 రండి. ఎవరు పేరు పెట్టి పిలవాల్సినటువంటి అవసరం లేకుండా మీరే వచ్చేసి మాట్లాడండి. 1 by 1. హలో, అందరికీ నమస్కారం. నా పేరు వెంకటయ్య. ఈరోజు మనం ఇక్కడ కలవడానికి 21 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. నా క్వాలిఫికేషన్, నేను ఎకనామిక్స్లో పీజీ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు నేను మినీ ట్రాన్స్పోర్ట్ రన్ చేస్తున్నాను. నా యొక్క మినీ ట్రాన్స్పోర్ట్ పేరు ఎస్ఆర్ మినీ ట్రాన్స్పోర్ట్. కర్మన్ఘట్ ఏరియాలో ఆల్ ఆంధ్ర అండ్ తెలంగాణకి వెహికల్స్ పంపించడం జరుగుతుంది. అంతే, థ్యాంక్స్. టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. కాకపోతే ఇక్కడ నాకు ఏంటంటే, నేను ప్రైమరీ స్కూల్ మాది తక్కల్లపల్లి. వాణి మేడం మాకు చిన్నప్పటి నుంచి 7th క్లాస్ వరకు మాకు టీచరు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మేము 8th క్లాస్కి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కూడా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అనమాట. 10th క్లాస్ వరకు మేడం, చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు మాకు ఫేవరెట్ టీచర్. థ్యాంక్స్. నెక్స్ట్ జైపాల్. ఫాస్ట్గా నెక్స్ట్ 1 by 1 ఉంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి గురువులకు మరియు విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. మై సెల్ఫ్, నా పేరు జైపాల్. నేను చేసిన డిగ్రీ వరకు చదివాను సార్. ప్రజెంట్లీ ఏఆర్సీ బాలాపూర్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్ చేస్తున్నాను. నాకు 2013లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. కాకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్, హై క్వాలిఫికేషన్ వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే 1 month చేసిన తర్వాత రిజెక్ట్ చేశారు, హై క్వాలిఫికేషన్ ఉందని. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చీటీలు నడుపుతున్నారు సార్. 350 మంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని మెయింటెనెన్స్ చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మేము 21 years తర్వాత ఈ స్కూల్ నుంచి, ఆవరణ నుంచి బయటికి ఎంత ఉత్సాహంగా అడుగుపెట్టామో, మళ్ళీ తిరిగి 21 సంవత్సరాల తర్వాత సార్ వాళ్ళని పిలవడానికి వెళ్తే ఎంతో ఆనందంతో మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్టు గురువులకు పాదాభివందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇక్కడ 8th, 9th, 10th సార్ నేను చదువుకున్నది 3 సంవత్సరాలు. నా లైఫ్లో ఏదన్నా మర్చిపోను లేదు రోజులు ఉన్నాయంటే అవి 8th, 9th, 10th. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ స్కూల్ డేస్ అనేది ఆ హ్యాపీనెస్సే వేరు. ఎన్ని కాలేజీలు చదివినా, ఎన్ని బీటెక్లు చేసినా, పెద్ద చదువులు చదివినా అంత హ్యాపీనెస్ రాదు. బాల్యం అంటేనే అది ఇప్పటికీ గుర్తుండిపోయే రోజులు అవి. స్టిల్ ఇప్పటికీ ఆ రోజులు అనేది మర్చిపోలేకపోతున్నాం. ఇంతమంది ఫ్రెండ్స్ ముందు ఇంత సంతోషాలు వాళ్ళ మొహాలలో ఈరోజు ఇంత ఉత్సవంతో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ చేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిందా కాల్ చేసింది మాకు అందరికీ. అంటే మేము పర్సనల్ ఒక రోజు అయితే 12 వరకు డిస్కషన్ చేసాము ఒక దగ్గర కూర్చొని, నేను కానీ రమేష్ కానీ రిందా. అలాగే 3-4 సార్లు ఒకరోజు 11-12 వరకు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అంతే సార్. నాకు 2 పిల్లలు, పాప వచ్చేసి 4th క్లాస్, బాబు వచ్చేసి 2nd క్లాస్. ఇన్స్టాలో పాప మంచి డ్యాన్సర్, 1 lakh సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మిత్రమా. నా పేరు ఇస్లావత్ శంకర్, ప్రశాంతపురి 2. నేను ఆటో డ్రైవర్ని. మాకు విద్య బోధించిన గురువులకు పాదాభివందనాలు. మేడం, నేను గ్రీన్ పార్క్ కాలనీలో ఉంటా. ఆటో డ్రైవర్ మేడం. పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2. అవును, వాళ్ళు పక్కనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మిత్రమా. బి రమేష్ వచ్చి మాట్లాడాలి. మా తోటి ఫ్రెండ్స్కు, నా పేరు రమేష్ గౌడ్. నాకు మ్యారీడ్ అయింది, బాబు. పాప 1st క్లాస్, బాబు 1 year. నేను ఉండేది సరూర్ నగర్. నేను చేసే జాబు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరం గెట్ టుగెదర్ అనుకోబట్టి 2 years నుంచి అవుతుంది. 2 years నుంచి డిస్కషన్ చేసుకుంటూ వస్తాను. లాస్ట్కు 2 months నుంచి మనం అందరం మీట్ అయ్యాము. దీనికి కొంతమంది 4 కలిసి డిస్కషన్ చేశాం. రిందా, జైపాల్, రమేష్, నేను. గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ మన ఫ్రెండ్స్ మొత్తం నెంబర్ దేలాడి కొంతమందిని వెతికి నెంబర్ గిట్ట లేకున్నాయి. మన గ్రూపు 10th క్లాస్ బ్యాచ్ మొత్తం మీట్ కావాలని చెప్పేసి అందరు నెంబర్లు తీసుకొని అందరం కలవాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులకి నమస్కారం, ఈ ఇచ్చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి. అలాగే ఆ మిత్రులకి, తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి టీం, రిందా అండ్ టీం, వాళ్ళందరికీ
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గుర్రంగూడలో ఉంటున్నాను ప్రస్తుతానికి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను యాజ్ ఎ మేనేజర్. అండ్ సో యాక్చువల్గా నేను ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ మాత్రమే చదవడం జరిగింది. సో 10th తర్వాత నేను యాక్చువల్గా సిఈసి గ్రూప్ తీసుకున్నాను, బీకామ్ చేశాను, ఆ తర్వాత ఎంబీఏ ఫినాన్స్ చేశాను. బట్ చాలా ఇంట్రెస్ట్తో, అంటే నాకు ఐటీ అండ్ ఈ సాఫ్ట్వేర్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో నేను ఫస్ట్ జెన్పాక్లో జాబ్ చేశాను ఫినాన్స్ టీంలో. బట్ నాకు సాఫ్ట్వేర్ అంటే చాలా ఇష్టం అండ్ ఆటోమేషన్. సో నేను మేజర్గా అటువైపు వెళ్ళాలని నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, నేను స్కిల్స్ నేర్చుకొని. సో ఇప్పుడు ప్రస్తుతానికి డేటా సైన్స్, ఎన్ఎల్పి, జెన్ఏఈ వీటిపైన వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక ఆటోమేషన్ టీమ్ని మేనేజ్ చేస్తున్నాను, అరౌండ్ 10 మెంబర్స్ ఆఫ్ టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, ఐఎమ్ మ్యారీడ్, నో కిడ్స్ యెట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. వేదికను అలంకరించిన గురువులకు, నాతోటి స్నేహితులకు గుడ్ ఈవినింగ్. నా పేరు చిన్న పద్మ అంటారు. నాది కర్తాల్కి. నాకు 2 బాబులు, ఒక బాబు 9th క్లాసు, ఒక బాబు 8th క్లాసు. నేను ప్రజెంట్లీ కేజీబీబీ స్కూల్లో వర్క్ చేస్తున్నాను, కాంట్రాక్ట్ బేస్. థ్యాంక్ యూ పద్మ. సో మన కుర్మేడ్ స్కూల్లో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకు చిన్నప్పటి నుంచి మనకు విద్య నేర్పులు గురువులు కానీ మేడమ్స్ కానీ అందరికీ పాదాభివందనాలు. ఐఎమ్ మ్యారీడ్. నేను చేసే వరకు కుర్మేడ్ పిఎన్బి బ్యాంక్లో కస్టమర్స్కి లోన్స్ ఇప్పిస్తాను మేడం. ఇక్కడే. అవును మేడం. ఐఎమ్ అగ్రికల్చర్ చేస్తుంటాను మా ఓన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మిత్రమా. అనంతుల కాటం వచ్చి మాట్లాడాలి. వేదిక మీద ఉన్నటువంటి గురువులకు, నాతో పాటు మిత్రులకు గుడ్ ఈవినింగ్. నా పేరు కాటం గౌడ్. నేను ఎంకామ్ చదవడం జరిగింది. ఆ తర్వాత ఫెర్టిలైజర్ షాప్ పెట్టి రన్ చేయడం జరుగుతుంది కుర్మేడ్ గేట్లో. అండ్ మ్యారీడ్. నాకు పాప, ఒక బాబు. పాపకు 3rd క్లాస్, బాబు 6th క్లాస్. మన రీసెంట్గా 6th క్లాస్లో నవోదయ సీట్ రావడం జరిగింది. చలకుర్తిలో చదువుతుండే 6th క్లాస్ ఇప్పుడు. మా భార్య వచ్చేసి మాల్ రెయిన్బో స్కూల్లో ప్రైవేట్ టీచర్గా చేయడం జరుగుతుంది. ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రమా. మా గురువులకు, మా ఫ్రెండ్స్. భయం అవుతుంది. శ్రీను కొప్పుల ఫ్రెండ్స్ రా. ఫస్ట్ బెంచ్. నేను ఈయన అరవింద్. అవును మేడం. ఏయ్ నా టెన్షన్ అట. ఒక్క నిమిషం. ఓకే. నాకు విద్య నేర్పిన గురువులకు, నా ఫ్రెండ్స్కు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను 8th మిడిల్ డ్రాప్ అయినా. ప్రస్తుతానికి అగ్రికల్చర్ ఫార్మరు. మ్యారేజ్, ఓ బాబు, ఒక పాప. 3rd క్లాస్ బాబు, 1st క్లాస్ పాప. అగ్రికల్చర్ చేసుకుంటాను. అందరికీ థ్యాంక్స్. నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ కాటం రాజ్. నా పేరు గౌని కాటం రాజు. నేను 7thలోనే ఆపేసిన స్టడీ. అంటే ఏమంటే పరిస్థితులు ఏం బాగాలేక కాదు, నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. సార్లు బాగా కొట్టేవాళ్ళు, బాగా చదివాన్ని కాదు. దానికోసం నాకు చదువు అంటే ఇప్పుడు చదవకుండా కొడతారు కదా సార్, మాకు అప్పుడు తెలీదు చదువు విలువ, అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. నేను చదవలేని మా వైఫ్ని ఇప్పుడు కూడా చదివిస్తున్నా. బీకామ్ ఫైనల్ ఇయర్. ఆమెకు ఇంట్రెస్ట్ ఉంది, ఓకే చదివిస్తున్నా. నాకు 2, ఒక పాప, ఒక బాబు. అంతే. థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ అశోక్.
పూర్వ విద్యార్థుల పూర్వ సమ్మేళనానికి విచ్చేసిన గౌరవనీయ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అశోక్ గంజి, ఇక్కడే కుర్మేడు కాలనీలో ఉంటాను. నేను గ్రాడ్యుయేట్ చేశాను అంతే. తర్వాత నెక్స్ట్ ఒక హోటల్లో పర్చేస్ మేనేజర్గా చేస్తున్నాను కొండాపూర్లో ఇప్పుడు రీసెంట్గా. మీ అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి మా నాన్నకి హోటల్ ఏం లేదు, ఇక్కడ పట్టు చీరలు నేస్తారు. మా మిస్సెస్ ఇంగ్లీష్ లిటరేచరు. ఈమె మా వైఫ్ వచ్చేసి బ్యూటీ అకాడమీ చేస్తుంది అనమాట, ట్రైనింగ్ అకాడమీ చేస్తున్నది. కర్మన్ఘట్లోనే ఉండేది. ఇద్దరు బాబులు, ఒక బాబు 3rd క్లాసు, సెకండ్ బాబు LKG. నేను జాబ్ చేసేది కొండాపూర్లో, కర్మన్ఘట్లోనే ఉంటుంది. ఇన్స్టిట్యూట్ పెట్టేది అనమాట, బ్యూటీ పార్లర్. థ్యాంక్ యూ. ముందుగా మా గురువులందరికీ నమస్కారం. నా పేరు హరిప్రసాద్. నేను బీడీ వరకు చదువుకున్నాను. ప్రస్తుతం కుర్మేడు గ్రామంలోనే కార్పెంటర్ వృత్తి చేస్తున్నాను. ఆర్థిక పరిస్థితి వల్ల. అనంత్ సార్, తమ్ముడు అవుతారు సార్. రవి నాకు తమ్ముడు సార్. నాకు సార్, మా భార్య హౌస్ వైఫ్. పెద్ద బాబు 5th క్లాస్ చదువుతున్నాడు మాల్లో, చిన్న బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ మురళి. నా పేరు మురళి, కుర్మేడు. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నా యొక్క పాదాభివందనాలు సార్. అలాగే నా తోటి విద్యార్థులకు ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. నేను వ్యవసాయం చేస్తాను సార్, ఊర్లోనే ఉండి. నాకు మ్యారీడ్ అయింది, భార్య పేరు మమత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ మిత్రమా. నా పేరు జంగయ్య, నేను వ్యవసాయం చేస్తా. నాకు 3 పిల్లలు. అమ్మాయి 10th క్లాసు, అబ్బాయి 8th క్లాసు, చిన్న అమ్మాయి 6th క్లాసు. మంచి రైతు, కష్టజీవి రైతు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎస్, రైతే రాజు అన్నట్టు. నేను బీటెక్ చేశాను, నూకాన్ ఏరోస్పేస్లో జాబ్ చేస్తున్నాను. నా గురువులకు నమస్కారం, నా ఫ్రెండ్స్కు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. మాది కుర్మేడు సార్, ప్రశాంతపూర్ తండ. నాకు పాప. థ్యాంక్స్. థ్యాంక్ యూ మిత్రమా. సార్లకు నమస్కారం, నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు గొడ్డేటి శ్రీశైలం, నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను. మా భార్య పేరు సంతోష, PhD చేసింది. థ్యాంక్ యూ సార్. సార్లందరికీ నమస్కారం. అండ్ నా తోటి విద్యార్థులందరికీ మళ్ళీ నమస్కారం. నేను ప్రస్తుతం ఫైనాన్స్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. నాకు పెళ్ళయింది, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి 1st క్లాస్, ఇంకో అమ్మాయి నర్సరీ చదువుతున్నది. పున్నరాజు నా పేరు. సొంతూరు కురంపల్లి, కుర్మేడ్ గేట్కి వచ్చినాక ఇక్కడ చదువుకున్నాను నేను 2000. థ్యాంక్ యూ ఆల్. పాఠశాల అనే తోటలో ఉపాధ్యాయులనే వృక్షాలు, ఆ వృక్షాలకు చిగురించే ఆకులు విద్యార్థులు. కాలం మారినప్పుడల్లా కొత్త ఆకులు చిగురిస్తాయి, పాత ఆకులు రాలిపోతాయి, కొత్త ఆకులు చిగురిస్తాయి. కానీ ఆ తోట ఎప్పటికీ అలాగే ఉంటుంది. అటువంటి తోటే మా JDPHS కుర్మేడ్ పాఠశాల. అట్లాంటి పాఠశాలలో మేము చదివినందుకు కృతజ్ఞత భావత భావిస్తూ, నా పేరు పులికంటి సాలయ్య. నేను చదివినటువంటి చదువు MA B.Ed. ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాదరుగుల్లో ఉంటున్నాను. సరే, నాకు ఈ పాఠశాలకు అనుబంధం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఒక పాటకు ప్రాణం అంటే వ్యక్తిని, పాట అంటే పడి చచ్చేటువంటి వ్యక్తిని. ఆ పాటలు నిజంగా ఈ పాఠశాలలో ఉన్నప్పుడు నన్ను పాటగా గుర్తించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. టీచర్లు కూడా చాలామంది ఇక్కడ ఎవరు అంటే సాలే అంటే పాట పాడే వాళ్ళే అనేటువంటి ఉద్దేశంతో నా ఉంటుంది. కాబట్టి నా వృత్తిని ఎస్ మేడం
ఓకే, చదువుకు సంబంధించినటువంటి నా చిట్టి చేతులు చక్కని రాతులు నేర్వలేదయ్యో అదొకటి, చదువుకోర కన్నయ్య చదువుకోరా అని, ఇట్లా అత్త మీద ఇట్లాంటి పాటలు కూడా ఆ రోజుల్లో పాడుకున్నటువంటివి. ఇంకా సినిమా పాటలకు వస్తే ఎక్కువగా మా శోభా మేడం క్లాస్లో ఉన్నప్పుడైతే పాడించేవారు, ఇప్పుడు మేడం లేరు కానీ బాగా పాడించుకున్న కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుంది అనే పాట బాగా పాడించుకునేవారు. అదేవిధంగా సత్యనారాయణ సార్ కూడా ఏదైనా ప్రోగ్రాం జరిగితే పాట వస్తే మాత్రం రాను రానంటూనే సిన్నదో సిన్నదో అనే పాట ఎక్కువగా పాటించుకునేటువంటి సందర్భం. ఇంకా ఎన్నో క్లాస్ రూమ్లో అయినా ఎక్కడైనా సరే నేను చాలా చిన్నగా ఉండేటువంటి వాడిని, చాలా బక్కగా ఉండేటువంటి వాడిని. అయినా నన్ను చాలా అల్లారు ముద్దుగా చూసుకునేటువంటి నా మిత్రులు మరి ఉపాధ్యాయులు కూడా చాలా చక్కటి ప్రేమతోటి వాళ్లకు బోధించి నాకు ఉన్నటువంటి స్వరానికి వాళ్ళు ఎన్నో విలువైనటువంటి మాటలు చెప్పి ఒక గొప్పగా ఎదగాలి, నీ స్వరానికి నీకున్నటువంటి టాలెంట్కు ఎక్కడో ఉండాలనే ఉద్దేశంతో చాలా చెప్పేటువంటిది. కానీ నా పరిస్థితులు అక్కడి దాకా వెళ్ళలేనందుకు నేను చింతిస్తున్నా. సరే, గురువుగా భావించి నేను గురువు యొక్క గొప్పతనాన్ని గురించి నేను రాసుకున్నటువంటి పాటే. నేను ఎందుకంటే శ్రీ చైతన్య స్కూల్లో పనిచేస్తున్నప్పుడు మా డీన్ గారు నాకు ఒక విషయం చెప్పారు. మనము తల్లిదండ్రులకు పేరెంట్స్గా ఒక పాద పూజ చేయాలని అనుకుంటున్నాం. మీరు మంచి కవిత్వాలు రాస్తారు, మీరు పాటలు పాడతారు కదా, ఏదైనా ఒక తల్లి మీద తండ్రి మీద ఒక గురువు మీద ఒక పాట రాయమని అని అడిగితే నేను దాదాపు దానికి ఒక 6 రోజులు శ్రమించి ఒక పాట రాయడం జరిగింది. తల్లి మీద కూడా రాశాను. ఫస్ట్ అయితే ఇక్కడ గురువు సందర్భం కాబట్టి గురువు గురించి పాట వినిపిస్తాను. జ్ఞాన జ్యోతిని నేనురా చదువులమ్మ బిడ్డను నేనురా, జ్ఞాన జ్యోతిని నేనురా చదువులమ్మ బిడ్డను నేనురా, రవినో నే శశినో మీ బతుకులు మార్చేటి గురువును, జ్ఞాన జ్యోతిని నేనురా చదువులమ్మ బిడ్డను నేనురా, అక్షరాలతో జ్ఞానాన్ని నింపినం మీ అజ్ఞానాన్ని రూపుమాపినం, పుస్తకాలతో బుద్ధిని పెంచినం శుద్ధ ముక్కతో రాతల్ని మార్చినం, నీతి కథలెన్నో మీకు చెప్పినం మీ భవితకు మార్గం చూపినం, జ్ఞాన జ్యోతిని నేనురా చదువులమ్మ బిడ్డను నేనురా, జోలపాట పాడే అమ్మలా భారమంతా మోసే నానలా, దేశభక్తిని చాటే వీరులా కడుపాకలి తెచ్చే రైతులా, అన్ని తానే మేము నిలిచినం మిమ్ము కంటికి రెప్పల కాసినం, జ్ఞాన జ్యోతిని నేనురా చదువులమ్మ బిడ్డను నేనురా, చేనుకు ఎదిగే ఎరువునై నీడిచ్చే వృక్షానికి వేరునై, శిలలను చెక్కేటి శిల్పినై బొంగరాలను తిప్పేటి తాడునై, ఎగిరే గాలిపాటానికి దారమై కరుగుతూ వెలిగిచే కొవ్వొత్తినై, జ్ఞాన జ్యోతిని నేనురా చదువులమ్మ బిడ్డను నేనురా, రుగ్మత తొలగించే వైద్యులం ధైర్యాన్ని నింపే ధీరులం, మానవతకు మహనీయులం త్యాగానికి స్ఫూర్తిదాతలం, భవిష్యత్తుకు ఆదర్శులం నవ సమాజ నిర్మాతలం, జ్ఞాన జ్యోతిని నేనురా చదువులమ్మ బిడ్డను నేనురా, జ్ఞాన జ్యోతిని నేనురా చదువులమ్మ బిడ్డను నేనురా, రవినో నే శశినో మీ బతుకులు మార్చేటి గురువును, జ్ఞాన జ్యోతిని నేనురా చదువులమ్మ బిడ్డను నేనురా. ధన్యవాదాలు. నెక్స్ట్ లాస్ట్కి ఇంకొకటి వీడ్కోలు పాట వినిపిస్తాను, నేను రాసినటువంటి పాట. ఇప్పుడైతే ప్రస్తుతం మన టీచర్లు చాలా ఓపికతోటి మన యొక్క ఉపన్యాసాలు విని ఓకేనా మనం చేసేటువంటి మన యొక్క అల్లర్లను కూడా భరిస్తూ ఓకేనా వాళ్ళ యొక్క అనుభవాలని వాళ్ళ మాటల ద్వారా విందామని చెప్పేసి అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా
మోహన్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.